సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సరే సతీష్ రెడ్డి వచ్చారు. సతీష్ రెడ్డి అవసరం లేకపోయినా సతీష్ రెడ్డి బలం అయితే పులివెందుల నియోజకవర్గంలో ఆయన స్థాయిలో ఆయనకు బలం ఉంది. సో ఈసారి రిజల్ట్ ఏ రకంగా ఉండబోతుంది? సతీష్ రెడ్డి బలం ఏ మేరకు ఎన్హాన్స్ చేసి చూపించగలుగుతారు? నాకు తెలిసి గతం కంటే కూడా మెరుగైనటువంటి మెజార్టీ వస్తుంది నేను అనుకుంటున్నాను. మెజార్టీ పెరుగుతుంది అనేది కాకపోతే పోయిన ఎలక్షన్స్లో ఇట్ వాజ్ అ క్రేజీ ఎలక్షన్. అది క్రేజీ. కావాలి జగన్ రావాలి జగన్ అని చెప్పేసుకుంటే ఆ ఉత్కంఠత చాలా ఉండింది. విపరీతమైనటువంటి పాజిటివ్నెస్తో ఓటేశారు. సో ఈరోజు ఆ ఉత్సాహం అనేది ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ కంఫర్టబుల్గా ఐ థింక్ పోయిన ఎలక్షన్స్ కంటే ఇంకా ఎక్కువనే మెజార్టీ వచ్చేదానికి అవకాశం. తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో మేము గెలుస్తామని చెప్పుకుంటుంది. బీటెక్ రవి గారు మీ సహచరుడు, ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీటెక్ రవికి నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి వరకు నేను ఈ పార్టీకి వచ్చినంత వరకు ఇప్పుడు కూడా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడము, ఒకరినొకరు అభిమానించుకోవడం, లేకుంటే గడిచిన ఐదు ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు పనిచేశారు, మద్దతు ఇచ్చినారు. కానీ ఈరోజు నేను ఈ పార్టీకి చేరిన తర్వాత సో నేను ఆయనకేం చేయలేకపోతున్నాను కానీ బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్. బీటెక్ రవి కంటే కూడా ఈ చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందుల ఇవన్నీ ఊరికే వినడానికి. సో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మీకు ఎక్కువ అర్థమవుతాయి వాళ్ళకంటే. చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారం చేయడంలో చేపించడంలో దిట్ట. అండ్ కొన్ని విషయాల్లో అవి పార్టీ కార్యకర్తలకు నష్టం కలిగిస్తానన్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఏదో ఒక లాభం తీసుకోవాలనేటువంటి వ్యక్తి. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత బాగా గ్యాప్ ఉన్నది, ఒక 40-42 days గ్యాప్ ఉన్నది రిజల్ట్కు. ఫస్ట్ ఫేజ్లో ఏమో మన ఏపీ అయిపోయింది, అన్ని ఫేజ్లు అయిపోయినంత వరకు కౌంటింగ్ జరగదు కాబట్టి గ్యాప్ ఉన్నది. ఈ లోపల ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరి మెజార్టీ వస్తాయి, ఈ రకరకాల బెట్టింగ్స్ జరుగుతున్నాయి. సో ఆ క్రమేణా మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడము, కౌంటింగ్ పోయే ముందు చెప్పడము, అడ్రస్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మా లీడర్స్ కొంతమంది కూర్చొని ఆయన అడిగారు, సార్ ఇక్కడ విపరీతంగా బెట్టింగ్ల మీద జోరుగా ఉంది, వాళ్ళు ఎంతైనా డబ్బులు ఇస్తా అంటారు, 1:2 ఇస్తామంటున్నారు, ఎట్లా సార్ పెట్టారంటే ఎంతైనా పెట్టుకోండి అమ్మా డెఫినెట్గా గెలుస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు నేను చెప్తున్నాను, నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద టెలికాన్ఫరెన్స్. ఎవరో ప్రశ్న అడిగి సార్ ఇట్లా మాకు నరాలు తెగిపోతున్నాయి, వాళ్ళు ఏదో రెచ్చగొడుతున్నారు, ఎంత అంటే అంత డబ్బులు ఎక్కువ ఇస్తామంటారు, మాకైతే అర్థం కావడం లేదంటే. సో ఒక సీనియర్ నాయకుడు ఆయన స్థాయికి సంబంధించి అమ్మా 21st గెలుస్తాం కానీ బెట్టింగ్ జోలికి ఎందుకు పోవాలమ్మా, బెట్టింగ్ గురించి పట్టించుకోదని చెప్పి సలహా ఇవ్వాల్సింది. లేదు ఆ 40 రోజుల్లో నాకు కూడా అనేక మంది పైన ఉన్నటువంటి సర్వే చేసేవాళ్ళు కానీ రకరకాల మీలాంటి పత్రికా మిత్రులు కానీ లేకపోతే వీళ్ళందరికీ తెలిసిన అందరితో మాట్లాడితే కంఫర్టబుల్గా 100 నుంచి 125 సీట్స్ మధ్యలో వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ స్వామి గవర్నమెంట్ అనేది ఎవరిని ఎంక్వైరీ చేస్తే చెప్పారు ఆ టైంలో. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఈయన కౌంటింగ్ ముందు రోజు కూర్చొని లేదు మనం 21st వస్తున్నాం, మీరు ఎంతైనా పెట్టుకుని పందం అనేటప్పటికీ చాలామంది మా సహచరులు పార్టీలో ఉండేవాళ్ళు డబ్బులంతా కూడా పోగొట్టుకున్నారు బెట్టింగ్ పెట్టి బాబు గారి మాట నమ్మి. సో దానివల్ల ఆయనకి ఏమొచ్చిందో మనకు తెలియదు. కనీసం ఇప్పుడు ఎన్నికల ముందన్నా చెప్తే కనీసం టెంపో అన్నా వస్తుంది. ఎన్నికలు అయిపోయినాయి, దానివల్ల ఎటువంటి టెంపో లేదు, వద్దమ్మా డబ్బులు బెట్టింగ్ పెట్టుకోవద్దని చెప్పి చెప్పాల్సినటువంటి మనిషి సో ఏ రకమైనటువంటి మిస్లీడ్ చేస్తాడో ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే నేను చెప్పేది. సో దీన్ని బట్టి ఆయన 175 లేకుండా 275 దాని థియరీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు వైనాట్ 175 అని చెప్పి వైకాపా అన్నప్పుడు దెర్ ఈస్ అ మీనింగ్ ఇన్ దట్. కుప్పంలో మన ఎలక్షన్స్ జరిగాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. అవుట్ ఆఫ్ 85-86లో ఆల్మోస్ట్ ఒక 5-6 తప్పితే మిగతా అన్నీ కూడా గెలిచారు. సర్పంచ్లు అన్నీ గెలిచారు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలిచారు, క్లీన్ స్వీప్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. మున్సిపల్ ఎలక్షన్స్లో ఇంతకుముందంతా ఎన్నికల ఘోరాలు జరిగినాయి, ఇవన్నీ కాదు, వాళ్ళు కూర్చొని మేనేజ్మెంట్ చేసుకున్నారు, లేకుండా ఉంటే సరిగ్గా లేదు, ప్రభుత్వ దుర్వినియోగము అధికార దుర్వినియోగం ఏదేదో అని చెప్పి తప్పించుకుని పోయి మున్సిపల్ ఎలక్షన్స్ చూడండి అని చెప్పారు. మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమైంది, అది కూడా స్వీప్ అయిపోయినాయి. 3-4 వార్డులు తప్ప మిగతా అన్నీ కూడా వైకాపాకు వచ్చినాయి. సో అటువంటి సీట్లో కూర్చొని వైనాట్ 175 నేను కుప్పం కూడా గెలవగలుగుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అనే దాంట్లో అర్థం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో వైనాట్ పులివెందులు అని చెప్పడంలో ఏమన్నా అర్థం ఉందా? కరెక్ట్, లాజిక్ లేదు.
లాజికే లేదు కదా. ఇప్పుడు నువ్వు ఈ ఈ ఈ మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడన్నా సర్పంచ్లు గెలిచావా, లేకుంటే ఎక్కడన్నా జెడ్పీటీసీలు గెలిచావా, లేదంటే మున్సిపాలిటీ గెలిచావా, ఏ స్థాయిలో ఫైట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. వాట్ బేస్ ఏదో బేస్ ఉండాలిగా. బేస్ ఉన్నారు కదా దీంట్లో మాట్లాడడం. క్లియర్గా వచ్చి మాట్లాడితే హీ విల్ నో. ఆయన ప్రిపేర్డ్ అయితే చెప్పండి, దేనికి సిద్ధమైనా కూడా నేను సిద్ధం. పులివెందులు మేము గెలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏ రకమైనటువంటి దానికైనా కూడా సిద్ధం. సో ఇది కరెక్ట్ కాదు. అది ఆయన ఏదో ఒక మైండ్ గేమ్ ఆడేదానికో లేకుండా ఉంటే ఊరికే రెచ్చగొట్టేదానికో మాట్లాడే తప్పితే ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన వల్ల క్రెడిబిలిటీ పోతుంది.